అప్పుడప్పుడు అక్కడికి వెళ్తుంటారు ట్రైన్లో కొంతమంది 40 రోజులు డ్రెస్ వేసుకొని. వెళ్ళేటప్పుడు వాళ్ళని చూడాలి, ఎంత భక్తో, ఎంత భక్తో, మూట కూడా కింద పెట్టరు. ఎంత భక్తో. వచ్చేటప్పుడు చూడాలి వాళ్ళని, ఎంత రక్తో. ప్యాకాట్ ఆడేవాళ్ళు ఆడుతూ ఉంటారు, మందు కొట్టేవాళ్ళు కొడుతూ ఉంటారు, బూతులు మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అమ్మాయిలు వెళ్తుంటే కామెంట్ చేస్తుంటారు. అంటే 40 రోజులు ఉగ్గబట్టుకున్నారనమాట. ఉగ్గబట్టుకొని అబ్బా ఎప్పుడైపోతాయా 40 రోజులు, మళ్ళీ లోకంలో కలిసిపోతాం, ఎంజాయ్ చేయాలి. కాబట్టి 40 రోజులు ఎలా ఉన్నావు నువ్వు? ఉగ్గబట్టుకొని ఉన్నావు. 41వ రాజు అవ్వగానే కట్టలు తెంచుకొని వస్తుంది నీలోంచి పాపం. కట్టలు తెంచుకొని వస్తుంది నీలోంచి ఈ యొక్క మానవ స్వభావం, లౌకికమైన మనస్తత్వం. నో దాట్ కైండ్ ఆఫ్ ఎ ఫాస్టింగ్ అది ఇంకా కీడుని తెలియజేస్తుంది. మన ఉపవాసం కూడా అలాగే తయారైంది అనుకోండి, లాభం ఏంటి? మనము మొదటి స్థితి కంటే కడపటి స్థితిలో ఇంకా ఘోరమైనటువంటి వ్యక్తులుగా తయారవుతాం. ఆ డేంజర్, ఆ ప్రమాదం ఉంది. అందుకని నేనేమంటానంటే ఉపవాసం ఉండండి, కానీ దాన్ని ఎల్లకాలం ఉండండి. బ్రతికినంత కాలం ఉపవాసం ఉండండి. అంటే ఎలాగా? ప్రతిరోజు అని కాదు, ఏ వారానికి ఒకసారి ఉండండి, ఏ నెలకు ఒకసారి ఉండండి. కేవలం దాన్ని ఒక సీజన్ గా చేసి సంవత్సరంలో మీరు అప్పుడు మాత్రమే ఉపవాసం ఉండి, అది కూడా అరకొర ఉపవాసం ఉండడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. అంచేత ఈ లక్షణాలని మనం వంట పట్టించుకొని ఉపవాసం ఉండే కొలది ప్రభువుకి దగ్గర అవ్వాలి. ఉపవాసం ఉండే కొద్దీ లోకం మనలోంచి వెళ్ళిపోవాలి. ఉపవాసం ఉండే కొలది పాపాన్ని త్యజించాలి. ఉపవాసం ఉండే కొలది ప్రభు కోసం త్యాగం చేయగలగాలి. ఉపవాసం ఉండే కొలది నన్ను నేను క్రమశిక్షణ చేసుకోవాలి. ఉపవాసం ఉండే కొలది నా ఆహాన్ని సెలవు వేసుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు చూడండి ప్రభు ఎంత ప్రసన్నుడవుతాడో, మీరెంత అద్భుతంగా ఆయనలా మారిపోతారో.